మోడీకి విపక్షం ఒక టాస్క్ ఇచ్చింది. ఏంటంటే పీఓకే. అయ్యా మా ముత్తాత పొరపాటున పాకిస్తాన్ కి ఇచ్చేశాడు, అది మా వల్ల కాలేదు. దాదాపు 60 ఏళ్లు 50 ఏళ్లు పరిపాలించిన మా వల్ల కాలేదు. ఇంకో 10 సంవత్సరాలు మా ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వాల వల్ల కాలేదు, మా నాయనమ్మ వల్ల కాలేదు, మా నాన్న వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, కొంచెం నువ్వన్నా తీసుకురాయ్యా అని మర్యాదగా చెప్పుకుంటే బానే ఉండేది. పీఓకి ఎందుకు తీసుకోలేదు, ఎందుకు జాతకలేదు, మీరు అసమర్థులు కాదా అని మాట్లాడుకొచ్చాడు పాపం రాహుల్ గాంధీ. అట్లాగే కొత్త అమూల్ బేబీ ప్రియాంక గాంధీ. నరేంద్ర మోడీ ముందు ఆల్రెడీ మొన్ననే రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఇప్పుడు దానికి ఇంకో స్టాంప్ వేశారు నరేంద్ర మోడీ. మీరు వదిలేసిన పీఓకే మేము స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. తప్పనిసరిగా తిరిగి తీసుకుంటామయ్యా, నో ప్రాబ్లం అని చెప్పారు. అదొక టాస్క్ కింద తీసుకుంటాడు. ఆయన ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడంటే ఇక పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టాడు. ఆర్టికల్ 370 వదిలిపెట్టలేదు, జీఎస్టీ వదిలిపెట్టలేదు, దేశపు ఆర్థిక వ్యవస్థని టాప్ 3లోకి తీసుకొస్తానన్నటువంటిది వదిలిపెట్టలేదు. ఇప్పటికే 4th కి తీసుకొచ్చాడు, రేపు మాపు 3కి వచ్చేయబోతోంది. దేశంలో సంస్కరణలు అమలు అన్నాడు, చేశాడు. పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనుకున్నాడు, కొట్టాడు. ఏం చెయ్యాలి